నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు అభిరామ్. బాబాయ్ గారు, జగన్ గారు ఇచ్చే పెన్షన్లు మీకు అందుతున్నాయా, అందట్లేవా? మామూలుగా 5 గంటలకే ఇస్తున్నారయ్యా, 6 ఆ ప్రాంతంలో ఇచ్చేస్తున్నారు. డోరు ఏరియాగా మామూలుగా ఫోన్ చేసి లెగ్గొట్టి ఇచ్చేస్తున్నారు, ఇళ్ళకే తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పెన్షన్ వల్ల మీకు ఉపయోగం ఉందా మాకు అంటారా? ఉపయోగం ఉంది. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో మామూలుగా మేము సైకిళ్ళు వేసుకొని ఆడుకోకొని మంచిలు తాగలేక ముసలోళ్ళం పడిపోయేవాళ్ళం. అది ఇప్పుడు మీరు అప్పట్లోనా? ఆ ఇబ్బంది ఏం లేదు మాకు. అప్పుడు మీరు పెన్షన్ కోసం ఎట్లా చూసేవాళ్ళు? పెన్షన్ కోసం చాలా దూరాలు తిరిగేవాళ్ళం మేము. ఈ ఊరంతా తిరిగి అక్కడ ఇస్తున్నారు అంటే మాటల దాకా కూకునేవాళ్ళం. బువ్వా నీళ్ళు లేకుండా ఆడే ఉండేవాళ్ళం. టైంకి వచ్చేటి అప్పుడు టయానికి వచ్చేవి కాదు. మేము ఆడ 10 పెన్షన్లు పడేవాళ్ళం. ఇదైతే టయానికి వస్తున్నాయి. 5 గంటలనే 6 గంటలకల్లా బెల్లు కొట్టినట్టు ఇస్తున్నారు. కరెక్ట్గా ఇస్తున్నారు. కరెక్ట్గా మధ్యలో ఏమైనా డబ్బులు ఆపుతున్నారా? లేదు, మాకు ఆపుతలేదు. ఆపట్లేదు. మిగిలిన జగన్ గారి పథకాలు మాకు అన్నీ అందుతూనే ఉండి బాగానే ఉంది. మరి ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు, మీ మీ అభిప్రాయం? మా అబ్బాయి జగన్ గారే గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీ చుట్టుపక్కల కూడా అదే అనుకుంటారు అంటే నీ స్నేహితులు కానీ? చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మీరు ఎట్టండి అంటున్నారు. మేము మాకు తెలియదులే అని మేము అంటూ ఉంటాం. అది కానీ మీ మనసులో అయితే ఇది ఉంది. మనసులో కాదు, జగన్ గారే గెలుస్తాడని మాకుంది. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? చూస్తాను. ఈసారి ఎలక్షన్స్లలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా అటు చెప్పుకోవాలి కదా, వస్తారులే. ఎవరు, జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? నాకేం తెలుసనియ్యా, మీకైతే ఎవరు ఎవరు రావాలని ఉంది? నాకు అట్టేం లేదు, ఎవరు వచ్చినా బాధ ఎవరు లేదు. వచ్చినా ఓకే. ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ గారి ప్రభుత్వంలో మంచిగా అందాయా పేదవాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచిగా అందాయా? పింఛని వస్తుందయ్యా. ఎవరు ఎవరు ప్రభుత్వంలో వస్తుంది? ఈ జగన్ జగన్ గారి ప్రభుత్వంలో వస్తుందా? కానీ 18 ఏళ్ళని మరి ముసలోళ్ళకి కూడా వయసోళ్ళకి ఇచ్చినప్పుడు మరి 2-4 ఏళ్ళన్నా మాకు ఇయ్యాలి, పింఛని చాలదు కదా, మాట చెబుతున్నా. ఇప్పుడు ఎంత వస్తుంది? వస్తున్నాయా రావట్లేదా, మళ్ళీ ఇంకా రావాలి అయ్యా అనకూడదు. అదే నేను 18 ఏళ్ళు మీకు వస్తున్నాయా పింఛన్? అసలు వస్తుంది. పింఛన్ అయితే వస్తుంది. వస్తుంది. సో మొత్తానికి అయితే జగన్ గారి పాలన బాగానే ఉందా మీకు? పింఛని వాటికి తగ్గదు, వస్తుంది. అదొక్కటి పెంచితే బాగుంటుంది అంటారు. ఇక అది దేవుడి చిత్తం అయ్యా, ఏది ఎట్టి తిరిగిద్దో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాధవి అండి. ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఎందుకు అనుకుంటున్నారు మీ వరకు అయితే? అంటే పథకాలు అనేవి ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉన్నాయి. ఎవరి? జగన్ గారి. అంటే పాతకాలం చంద్రబాబు గారు అయితే ఏమీ లేవు, ఒక్క పసుపు కుంకుమ అని ఆడవాళ్ళకి అదొకటే ఇచ్చారు. ఇప్పుడైతే ఆడవాళ్ళకి చెయ్యోత అని, ఆసరా అని, ఇప్పుడు 0 వడ్డీలు, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి జగనన్న తోడు అవన్నీ వస్తున్నాయి. అందరు లబ్ధి పొందుతున్నారు. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తున్నాయి. జగనన్న తోడు వస్తున్నాయి. మరలా వాటికి రిటర్న్ వడ్డీలు కూడా వస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఎలా ఉంది పరిస్థితి? డ్వాక్రా మహిళలు బాగుంది, అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు 4వ విడత రుణమాఫీ కూడా వేసారు ఆల్రెడీ. డ్వాక్రా అనేది చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది మహిళలకు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడంటే అమౌంట్ అనేది ఏమీ లేదు, ఒక గ్రూప్కి వచ్చి ₹1,00,000 ఇచ్చారు. అంటే మెంబర్కి వచ్చి 10,000, 10,000. ఇప్పుడంటే ఎంతమంది ఎన్నికల నాటికి మన అప్పు ఎంత ఉందో, అంటే 5 లక్షలు ఉన్నాయి, 6 లక్షలు ఉన్నాయి, 8 లక్షలు ఉన్నాయి. అవన్నీ 4 విడతల్లో మాఫీ చేశారు. మాఫీ అయినాయి. లేదు అయినాయి. ఇప్పుడు 4వ విడత కూడా తీసుకుంటున్నారు. మెంబర్కి వచ్చి అయినాయి 22,000, అంటే 85,000 అయినాయి. 85,000 అయినాయి. ఉన్నారు వాళ్ళు కూడా. చాలా ఎక్కువ. అంటే తీసుకున్న అప్పు మొత్తం మాఫీ అయిపోయింది. మా గ్రూపే మేము 6 లక్షలు రుణమాఫీ, 6 లక్షలు తీసుకున్నాము, 5,75,000 రుణమాఫీ అయిపోయింది. అంటే మామూలుగా ఏంటిదంటే మాటల వరకే చెప్తున్నారు, లేదు చేస్తున్నారండి. చేస్తే చేస్తామని చెప్తాం, లేకపోతే లేదు, చేస్తున్నారు. అన్నీ అయితే బాగానే ఉన్నాయి పథకాలు. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉందండి? బాగున్నాయండి. ఇంగ్లీష్ మీడియం అంతా బాగానే ఉన్నాయి. అక్కడ నాడు నేడు అని కూడా పెట్టారు కదా స్కూల్లో, వాటిలో మాది కూడా శాంక్షన్ అయ్యింది. బాగున్నాయి స్కూల్. విద్యా వ్యవస్థ బాగుంది, విద్యా వ్యవస్థ బాగుంది, ఇటు ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసిన ఎక్కువ మొత్తంలో? మొన్న ఆంటీ వెళ్ళొచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు. 25 లక్షల దాకా వచ్చిందా? ఆమెకి సర్జరీ జరిగింది ఆంటీకి, వెళ్ళొచ్చారు. సీఎం గారితో కూడా కలిశారు,
ఇచ్చారు. సో మొత్తానికి అయితే మంచి జరిగింది. మంచి జరిగింది. సో అయితే మళ్ళీ ఈసారి జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరుకుంటున్నారు? జగన్ గారే రావాలనుకుంటున్నాను.